నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి ఏకాదశి పవిత్రమైనదే కానీ ఒక సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది వైకుంఠ ఏకాదశి. ఇది భక్తుల జీవితాల్లో మోక్షాన్ని కలిగించే పవిత్రమైన రోజు. మరి ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? ఏం పూజలు చేస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చంద్రుడు పరమాత్మ యొక్క కుడి మరియు ఎడమ కళ్ళుగా భావిస్తారు. సూర్యుడు జ్ఞానం తేజస్సును సూచిస్తే చంద్రుడు శాంతి మరియు మృదుత్వాన్ని సూచిస్తాడు. వీటి ద్వారా సారాంశం ఏమిటంటే కాంతి, ప్రకాశం మరియు ప్రశాంతత భగవంతుని ఉనికిని ప్రతిఫలిస్తాయి. అలాగే సూర్యమాన, సౌరమాసం మరియు చాంద్రమాన, చంద్రనామం రెండూ భగవంతుని కాలగణన విధానాలకే సంకేతాలుగా ఉంటాయి. త్రేతాయుగంలో రాక్షసుడు రావణుడి దురాగతాలకు దేవతలు సతమతమయ్యారు. బ్రహ్మదేవుని సహాయంతో వారు వైకుంఠం చేరి ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని వద్ద మోర పెట్టుకున్నారు. ఈరోజే స్వామివారు వారికి అభయహస్తం చూపించి మార్గం చూపారు. అందుకే ఈరోజు అత్యంత పవిత్రమైనది. మధుకైటభులు అనే రాక్షసులను సంహరించిన తరువాత వారు భగవంతుని దర్శనంతో దివ్యజ్ఞానాన్ని పొందారు. తమ పాపాలు తొలగి వైకుంఠంలో ఒక మందిరం నిర్మించేందుకు శ్రీమన్నారాయణుని అనుమతి కోరారు. అప్పటి నుండి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి పూజలు చేయడం ద్వారా మోక్షం కలుగుతుందన్న నమ్మకం ఏర్పడింది.